జారిపోయి రాజకీయాల కోసం ప్రజలకు ఎంతో సెంటిమెంట్గా భావించేటువంటి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం. ఇది చాలా దారుణం. కోట్లాది మంది భక్తులు అఖిల కోట బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎంతో ఆరాధిస్తారు. ప్రసాదాన్ని దేవుని చూసినట్టుగా భావిస్తారు. నేను గతంలో కూడా చెప్పాను, ప్రసాదం ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా చెప్పులు షూస్ వేసుకునే వాళ్ళు వేసుకోరు, వంగి దేవుడికి నమస్కారం చేస్తూ ఆ ప్రసాదం తీసుకుంటారు, అంత పవిత్రంగా భావిస్తారు. అవన్నీ తెలిసి ఆ దేవ ప్రతిష్ట తెలిసి తను రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం ప్రతిపక్ష పార్టీ పైన బుద్ధ జల్లేదంటు కోసం దాంట్లో జంతు కొవ్వు కలిసిందే అని మాట్లాడారు. అంతటితో వదలలేదు. జంతు కొవ్వుతో పాటు పంది కొవ్వు ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ అయినాయి. ఫిష్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి తను, అదే రకంగా తన తనయుడు లోకేష్ గారు, అలాగే వాళ్ళ అలయన్స్లో పాత్రధారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 2 అడుగులు ముందుకేసి నేను అన్న అపాలజెటిక్ సనాతని అని ఊగిపోయి ఏదో చెప్పులు స్టెప్స్ కడుగుతున్నాను